పిఎల్డిడి అంటే ఏంటి? 30 మినిట్స్‌లో పెయిన్ రిలీఫ్ అనేది పాసిబులా అని చాలామంది అడుగుతూ ఉంటారు. పిఎల్డిడి అనేది పర్క్యూటేనియస్ లేజర్ డిస్క్ డీకంప్రెషన్. దీనివల్ల డిస్క్ బల్జ్ మినిమల్గా లేదంటే మోడరేట్గా ఉంటే ఆ డిస్క్లో ఉన్న ప్రెషర్ని తగ్గించి మనం నొప్పిని అనేది తగ్గించవచ్చు. ఇది సర్జరీ లేకుండా పెయిన్ తగ్గించే ఒక విధానం. సో మనకు వెనక నుంచి కాళ్ళ వరకు ఏదైనా పెయిన్ రేడియేటింగ్గా ఉంటే అది సయాటికా పెయిన్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇలాంటి పెయిన్ నర్వ్ రూట్ బ్లాక్స్తో పాటు అప్పుడప్పుడు అవసరమైతే కొన్నిసార్లు మనం పిఎల్డిడి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఒక ఇంజెక్షన్ అనేది ఏదైతే డిస్క్ ప్రాబ్లం చేస్తుందో ఆ డిస్క్లోకి ఆ నీడిల్ని పెట్టి అక్కడ లేజర్ ఎనర్జీతోని ఆ డిస్క్ సైజ్ని కొంచెం ష్రింక్ చేస్తాం. దానివల్ల ఆ డిస్క్ ఏదైతే నర్వ్ రూట్ని ఆ డిస్క్ బల్జ్ని ద్వారా వచ్చే ఆ నర్వ్ రూట్ ఏదైతే ఇరిటేట్ అవుతుందో ప్రెషర్ గురవుతుందో అది రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఆ షూటింగ్ పెయిన్ ఏదైతే కాళ్ళలోకి వెళ్తుందో అది తగ్గిపోతుంది. ఇక్కడే మనకు పిఎల్డిడి అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎలా చేస్తారంటే స్మాల్ నీడిల్ అంతే డిస్క్లోకి వెళ్ళి రావడం. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ అండ్ దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ప్లస్ ఈ పిఎల్డిడి ప్రొసీజర్ వల్ల సింపుల్ డిస్క్ బల్జ్ ఉన్నవి నర్వ్ ఫ్రీ అవుతుంది, పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇంకో ఇంపార్టెంట్ అంటే ఇది ఓపెన్ సర్జరీ కాదు, ఎలాంటి కట్స్ ఉండవు, ఎలాంటి స్టిచెస్ ఉండవు, మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్. యూజువల్లీ 20 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపే ఇది ఖతం అయిపోతుంది. పెయిన్ వెంటనే తగ్గిపోతుందా అంటే అందరికీ సేమ్ కాదు. కొంతమందికి ఇమ్మీడియట్ రిలీఫ్ ఉంటుంది, కొంతమంది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సార్ ఎవరికి సార్ ఇది బెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఎర్లీ స్టేజ్ డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళకి, సర్జరీ అవాయిడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ప్రొసీజర్. సో పిఎల్డిడి ఎవరికి సూట్ కాదంటే లేట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి లేదంటే సివియర్ పొజిషనల్గా డ్యామేజ్ అయిన వాళ్ళకి ఈ పిఎల్డిడి అనేది ఉపయోగపడదు. సో పిఎల్డిడి అనేది షార్ట్ కట్ కాదు, ఇది ఒక స్మార్ట్ ఆప్షన్ మాత్రమే. కరెక్ట్ టైంలో చేస్తే సర్జరీ డిలే చేయొచ్చు, కొన్నిసార్లు పూర్తిగా అవాయిడ్ కూడా చేయొచ్చు. సో పిఎల్డిడి గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లియర్ ఇట్ అప్. థ్యాంక్ యూ.